హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మా వ్లాగ్స్. మీరు ప్రెగ్నెన్సీ పార్ట్ 1 వీడియో అయితే చూసిన వాళ్ళకైతే ఈ వీడియో అర్థమవుతుంది. అండ్ వర్క్ చేసుకుంటూ అయితే నేను వీడియోకి అయితే ఎంటర్ అయిపోతా సోది లేకుండా. 5th మంత్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. చాలా అంటే చాలా రాత్రులు నిద్ర పట్టకపోయేది. అసలు 5th మంత్ వరకు కూడా ఎవ్వరికి అనేది మేము రివీల్ చేయలేదన్నమాట ప్రెగ్నెంట్ అనేది. ఎందుకంటే నాకు అంత ముందే 2 ప్రెగ్నెన్సీస్ అట్లా మిస్క్యారేజ్ అయ్యేసరికి భయంతో, ప్లస్ 5th మంత్లో ఎంటర్ అయినాక కూడా నాకు చాలా అంటే చాలా భయం అయ్యేదన్నమాట. అసలు ప్రతి నెల నేను చెకప్కి పోయినప్పుడల్లా భయపడేది. ఎందుకంటే ఆల్రెడీ నాకు 2 అయ్యేసరికి ఎంతైనా కొంచెం భయం ఉంటుంది కదా, ఇది ఎట్లా అనేది. అందుకే మస్తు భయం అయ్యేదన్నమాట. నేను ప్రతిసారి పోయినప్పుడల్లా స్కానింగ్లో హార్ట్ బీట్ వినేదాకా నాకు నమ్మకం కలగకపోయేది. 5వ నెలలో నేను హార్ట్ బీట్ విని డాక్టర్ మంచిగా ఉంది అని చెప్పేదాకా నా మనసు తృప్తే చెందలేదు అసలు. ఎందుకు అంటే చాలా నేను చూడడం, నా లైఫ్లో చూడడం కాదు, బయట కూడా మనం చూస్తూనే ఉంటాము. కనే టైంకి వచ్చినాక కూడా మిస్టేక్ జరగడం వల్ల చాలా ఇష్యూస్ అయినాయని చూసినాము. ప్లస్ నా కళ్ళ ముంగట కూడా నేను చాలా మటుకు చూసిన. ప్లస్ అందులో నాకు సెకండ్ సారి మిస్క్యారేజ్ అయినప్పుడు షుగర్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. దానివల్ల కొంత భయం అయ్యింది. దానివల్ల ఎందుకు భయము, మెడిసిన్స్ వాడచ్చు కదా స్టార్టింగ్ నుంచి అని అంటే ఎట్లా భయం అంటే, అక్క డెలివరీ అయిన టైంలో మా అక్కతో పాటు ఇంకో అక్క మాకు తెలిసిన ఆమె అనమాట, కొంచెం దూరం చుట్టాలు అవుతారంట. ఆమె కూడా డెలివరీకి వచ్చింది. మా అక్కది అయిపోయినాక మా అక్కది అయిపోయినాక 3 డేస్కు ఆమెకు డెలివరీ చేసేదనమాట. షుగర్ ఉంది ఆమెకు. అయితే అంతకుముందుకు పాప ఆమెకు బాబు. డెలివరీ అయిపోయాక ఆమెకు షుగర్ ఎక్కువైపోయి బ్లీడింగ్ అనేది చాలా ఓవర్ అయిపోయి అక్క చనిపోవడం చూసిన నేను. ఫుల్ బ్లీడింగ్ అయ్యి అట్లా నాకు అప్పటి నుంచి భయం. మళ్ళీ నాకు 2 మిస్క్యారేజ్ల తర్వాత 3వ దానికి ఇంత రిస్క్ నాకు భయంతో అయితే నేను ఉండే అనమాట. 5th మంత్ వరకు కూడా నా ప్రాణం ఆ చేతులలో పెట్టుకొని బతికినట్లు ఎవ్వరికి కూడా చెప్పాలి. 5th మంత్లో శ్రీమంతం చేస్తారు కదా మా వాళ్ళు అయితే, ఇప్పుడు ఫస్టే అట్లా అయ్యింది కదా, వద్దు ఇంత గ్రాండ్గా మళ్ళీ అందరికీ వద్దని చెప్పేసి ఇంట్లోనే మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మా మనసు కొంచెం కుదుట పడ్డది. తర్వాతకి 7th మంత్లో టూర్లు కూడా పోయినారు. చాలా అల్కగానే తిరిగిన నేను. అంత మంచిగా అయ్యింది. కానీ అసలు వచ్చినాకనే మళ్ళీ నేను చెకప్ చేయించుకున్నా, స్కానింగ్ చేయించుకున్నా. బేబీ అంత బాగుంది, మూమెంట్ అంత మంచిగా ఉంది. 8th మంత్లో కూడా ఓకే స్కానింగ్ అయిపోయింది. 8th మంత్ మధ్యలోకి రాగానే డాక్టర్ అంతకుముందు దాకా 15 డేస్కి ఒకసారి రమ్మనేది. తర్వాత 8th మంత్ సగం అయిపోయాక ఏమంటారంటే 1 వీక్ ఒకసారి రమ్మని చెప్పింది. అయితే 9th మంత్ ఎంటర్ కాగానే 9th మంత్ పడ్డ 4-5 డేస్కి పోయాను వీడికెళ్ళి. నేను ప్రజెంట్ హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేది అనమాట హాస్పిటల్కి. అక్కడేం మా అమ్మోళ్ళ ఇంటికాడ ఏముండదు. నాకు ఆ రోజు స్కానింగ్ ముందు స్కానింగ్ చేయించుకొని రమ్మని డాక్టర్ చెప్పింది. డైరెక్ట్ స్కాన్ సెంటర్కి పోయినా, స్కాన్ చేయించుకున్నా, హాస్పిటల్ పోయిన తర్వాత మేడం స్కానింగ్ అంతా చూసి బాగానే ఉంది కానీ బేబీ 2 లూప్స్ వేసుకుందమ్మా అని చెప్పింది. భయమైంది చాలా. 1 యుట్టుకుంటేనే భయం, ఇంకా 2 యుట్టుకునేసరికి కొంచెం మస్తు భయం అనిపించింది. తర్వాత మళ్ళీ బేబీ అడ్డం ఉంది అని చెప్పింది. ఇంకా భయము. నార్మల్ కాదని డైరెక్ట్ చెప్పేసింది. అడ్డం తిరిగేసరికి బేబీ నాకు నార్మల్ కాదని చెప్పింది. మళ్ళీ నువ్వు జర్నీ చేయొద్దమ్మా ఎక్కువ శాతం అయితే, ఎందుకంటే మళ్ళీ అంత దూరం నుంచి ఏదైనా ప్రాబ్లం అయితే రాలేవు, జర్నీ చేయొద్దు, ఇక్కడనే ఉండు. యాక్చువల్గా మళ్ళీ 1 వీక్కి రమ్మని చెప్పింది. బట్ మళ్ళీ ఏమన్నదంటే, నీకు మధ్యలో ఎట్లాంటి అన్ఈజీగా అనిపించినా కూడా వచ్చేయి అని చెప్పింది. ఫ్రైడే రోజు హాస్పిటల్కి పోయినాం, చెకప్ చేయించుకున్నాం. మేడం అట్లా చెప్పింది. ఇక మెడిసిన్స్ తీసుకుని అన్నీ తీసుకొని జర్నీ చేయొద్దని అని చెప్పేసి మా అమ్మోళ్ళ ఇంటికి పోయినాం. మా అమ్మోళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఆ రోజు మంచిగానే ఉన్నా.
తెల్లారి సాటర్డే రోజు కూడా మంచిగానే ఉన్నా. సాటర్డే రోజు పొద్దుంతా మంచిగా ఉన్నా. ఇక నైట్ నుంచి స్టార్ట్ అయింది. అనీజీగా అనిపిస్తుంది. కడుపు ఫుల్ టైట్ అవుతుంది. మూమెంట్ లేవు బేబీ. భయం అవుతుంది. చాలా అంటే చాలా భయం అవుతుంది. మూమెంట్ లేవు. ఇక నేను వండలే, మా అమ్మ వండలే. ఇక అందులోనే మోషన్స్ పట్టుకుని అసలు ఎందుకో ఏమైందో అసలు అర్థమే కాలేదు. నైట్ అంతా నేను పడుకోలేదు, మా అమ్మని పడుకోనియలేదు. సుక్కలు కనబడ్డాయి. బేబీ మూమెంట్ లేదు. ఏదో భయం అవుతుంది. బేబీ మూవ్ అయితే లేదు. గట్టిగా అయింది. కడుపు ఒక రాయి లెక్క అయిపోయింది. అవుతుంది అనేసరికి మార్నింగే హాస్పిటల్కి ఫోన్ చేస్తే సండే ఉంటుందా అని అడిగితే రిసెప్షన్లో ఉంటుంది, ఏం కాదు, మీరు ఇట్లా నా ప్రాబ్లం చెప్పిన ఇట్లుంది నాకు నైట్ నుంచి, నిన్న మేడం కూడా ఏదన్నా ఈజీగా ఉంటే వచ్చేసే అమ్మ అన్నది, ఇట్లుంది అని అంటే వచ్చేసే అక్క అని చెప్తే ఇంకా నయం లక్కులు. అప్పుడు మా హస్బెండ్ అయితే నా బట్టలు ఇట్లా అన్నీ తీసుకొని వచ్చిండు. ఇంకా వెంటనే మళ్ళీ రోడ్డు మీదకి పోతే బస్సులో ఎంతసేపు ఉండాలో ఏమో అని చెప్పేసి ఆడికి వెళ్ళి ఇక బండి మీద వెళ్ళిపోయినాము. వెనకంగా మా అమ్మ మా వదిన వచ్చారు అనమాట. హాస్పిటల్ పోయినాక చెక్ చేసిర్రు. మా వాళ్ళు రాకముందుకే నన్ను లోపల తీసుకువెళ్ళి చెక్ చేసిర్రు. మూమెంట్ అనిపిస్తలేదు అది అంటే హార్ట్ బీట్ ఇట్లా చెక్ చేసిర్రు. మంచిగానే ఉంది. అప్పుడు నిజంగా ప్రాణం లేకొచ్చినట్టు అయ్యింది. మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది కదా, ఏమంటారు, డెలివరీ అయ్యే టైం దగ్గరికి వచ్చిందని చెప్పి మళ్ళీ నాకు 9 మంత్ నిండలేదు. ఇంకా 9 మంత్ వాడి ఒక 5 days 6 days అవుతుంది అంతే. ఈ ఇట్లా అయ్యేసరికి 6 days 5 days అవుతుంది. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి మా వాళ్ళు వచ్చేసరికి నన్ను ఆపరేషన్కి రెడీ చేసి, నాకు అసలు ఏమవుతుంది ఏంది అనేది ఆలోచించుకునే టైం కానీ, అనెస్థీషియా ఇస్తే పెయిన్ అవుతుందంట చాలామందికి. నాకు ఆ పెయిన్ కూడా తెలియలేదు ఈ టెన్షన్లో. అసలు ఇచ్చింది ఇవ్వండి కూడా తెలియలేదు. ఇచ్చినా వాళ్ళు చెప్పేదాకా కూడా నాకు తెలియలేదు. అంటే నమ్మరు నేను ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా, ఇట్లా పోతూనే ఉన్నా. అసలు నొప్పి లేస్తుందని కథం తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లో వండబెడుతూనే ఉన్నారు. ఎంటెంటనే అయిపోయింది. అసలు వితిన్ మినిట్స్లల్లో నా బేబీని తీసి మా వాళ్ళ చేతిలో పెట్టారు. ఇంకా అలా జరిగింది ఏంటంటే, బేబీని తీసి చేతిలో పెట్టిన తర్వాత బేబీకి చిల్డ్రన్స్ హాస్పిటల్ తీసుకుపోయారు వెంటనే. బేబీ ప్లస్ ఎట్లా అంటే 9 నెలలు నిండక ముందుకే పుట్టేసరికి వెయిట్ తక్కువ పుట్టింది. ప్లస్ మెడల లూప్స్ వేసుకునేసరికి శ్వాస తీసుకోండి అనేది కొంచెం స్లోగా తీసుకుంటుంది అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకుపోతే ఈ విషయం ఏమి నాకు చెప్పలేము. నాకు మా వాళ్ళు తీసుకుపోయారు. అక్కడి నుంచి అక్కడ హైదరాబాద్కి రాసిరంట. హైదరాబాద్ పోయినాక ఆడ NICUలో పెట్టారు మా బేబీని. ఇక డాక్టర్ ఏం చెప్తారు, మా వాళ్ళు అందరికీ ఆడికే పోయారు. నా దగ్గర మా అమ్మ ఒక్కతే ఉంది. నాకేం అర్థమైతే నాకు షివరింగ్ స్టార్ట్ అయింది అనమాట. షివరింగ్ అవన్నీ స్టార్ట్ అయ్యేసరికి ఫ్లూయిడ్స్ పెట్టుడు ఇక ఇదే సరిపోతుంది. నా టెన్షన్లో మా అమ్మ ఉంది. నాకు ఒక 2 days దాకా అసలు నా మీద నాకు సోయి లేదు. అసలు ఏమైంది ఏందని 2 రోజుల తర్వాత క్యాల్ వచ్చినాక మా అమ్మని అడుగుతున్నాను, నా బేబీ ఏది అమ్మ, ఏమైంది అని అడిగితే ఏం కాలేదు, ఇట్లా ఏమంటారు ఇక్కడనే హాస్పిటల్ వేసారు, కొంచెం హెల్త్ ఇట్లుందని నాకు క్లారిటీగా చెప్తలేదు. మా అమ్మ కూడా భయపడతాను, మళ్ళీ అసలే ఆపరేషన్ అయి ఉన్నా కదా ఏమవుతుందో ఏమో అని చెప్తలేదు. కానీ నేనే ఒకటి అడుగుతున్నా మా అమ్మ. నేను అందరినీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది నాకు. వాళ్ళని వీళ్ళని చూస్తుంటే వాళ్ళ పిల్లలతోటి వచ్చిన వాళ్ళంతా అడుగు తీసిపెట్టు వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే నా పక్కన నా బేబీ లేకపోతే ఎట్లుంటుంది. కానీ కూడా ఎంత పెయిన్ ఉంటుందని ఎంత పెయిన్ ఉంటుంది మీకు కూడా తెలుసు. అట్లా అయ్యేసరికి మళ్ళీ ప్లస్ మా అమ్మ పక్కకు పోయి మాట్లాడుతుంటే ఇంకా భయం అవుతుంది నాకు. గట్టిగా నాకు కొంచెం తెలివి వచ్చినాక కొద్దిగా ఎనర్జీ లెక్క అంటే నాకు ఇంకా అప్పటికి ఫుడ్ గిడ్డ ఏం లేదు. సెలైన్ల మీదనే ఉన్నా నేను. మా అమ్మని గట్టిగా అడిగిన, ఏమైందమ్మా ఏదైనా నాకు క్లారిటీ ఇప్పుడు నేనేం భయపడను కానీ ఏం చెప్పాలి. మా అమ్మ భయపడుకుంటూనే ఇక చెప్పింది అన్నమాట, ఇట్లా వెయిట్ తక్కువ పుట్టిండు, ప్లస్ అవి వేసుకునేసరికి శ్వాస ఆడక హాస్పిటల్ తీసుకోపోతే ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి రాసి హైదరాబాద్లో ఉన్నాడు ఇంకో బేబీ అని చెప్పి మా అమ్మ చెప్పింది.
ఇక చూడరు నా బాధ. ఇక చూడరు నాకు ఇక్కడ భయం అవుతుంది. ఆడ డాక్టర్లు ఏం చెప్తలేరు. మా వాళ్ళు అక్కడనే నేను ఇక్కడనే అన్నట్టు అయిపోయినా. మళ్ళా కంటిన్యూస్గా మా బాబుని ఎన్ఐసిలో ఒక 3-4 డేస్ పెట్టిరంట. కానీ ఏమని 3-4 డేస్ పెట్టిన తర్వాత డాక్టర్లు మంచిగానే ఉండని చెప్పి డిశ్చార్జ్ చేసారు. ఓకే, బట్ కానీ ఒక 1 ఇయర్ వరకు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి బాబుని, అది ఇది అని చెప్పారు. కానీ నమ్ముతారా, మా వాళ్ళు అయితే నిజంగా ఆ ప్లేస్లో ఇంకోరు ఉంటే, మా వాళ్ళు ఎవ్వరు లేని మాత్రం నేను ఇంతదాకా నాకు బేబీని అది చేయకపోతున్నాను. మా హస్బెండ్, మా తమ్ముడు, మా అక్క ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని, మా వదిని, మా అన్న పిల్లలు ఇద్దరు ఆడ నా బేబీ కాడ హాస్పిటల్లో. ఈడ నా దగ్గర మా అమ్మ, మా అన్ననేమో మాకు ఫుడ్ తెచ్చిస్తాను మా అమ్మకు. మరి ఆయన డ్యూటీ చేసుకుంటే మాకు ఫుడ్ తెచ్చిచ్చాడు. మా అమ్మ నా దగ్గర. అసలు నిజంగా అట్లాంటి పరిస్థితి మాత్రం ఏ తల్లికి, ఏ ఫ్యామిలీకి రావద్దు. అసలు నన్ను అడిగితే మాత్రం నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ అస్సలు రావద్దని కోరుకుంటున్నా. ప్లీజ్ దయచేసి ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రం చేస్తున్నా. నా వీడియో చూసి మాత్రం కొంచెం ఏమంటారు, ఏదైనా కూడా హెల్త్ ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ హాస్పిటల్కి పోయి చూపించుకొని క్లియర్ చేసుకోవాలి. ట్యాబ్లెట్లు వాడండి, మానవద్దు. ప్లస్ ప్రతిదీ చెక్, థైరాయిడ్ ఉంటే మాత్రం 3 మంత్స్కి ఒకసారి చెక్ చేసుకొని థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చూసుకొని వేసుకోండి. ఏ ఇష్యూ అయినా సరే క్లారిటీగా చూసుకోరు. ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ కానీ లేదు. నా విషయంలో ఏ ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నా 7th 8th మంత్ దాకా నాకు ఏ ప్రాబ్లం లేదు. 9th మంత్లోనే అసలు ఎందుకు అయిందో కూడా అర్థం కాలేదు. అసలు నేను టూర్కు పోయి DCM కూడా ఎక్కిన, బట్ అప్పుడు కాలేదు. పొయ్యి వచ్చినాకనే నేను స్కానింగ్ చేయించుకున్నా, అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఎందుకు ఇట్లా అయ్యింది అనేది అసలు అర్థం కాలేదు. బేబీ నాకంటే ఎక్కువ బాధ భరించిందనమాట. నేనన్నా నా బేబీని కనడానికి సూదులు సెలైన్లు ఎక్కించుకున్నా కానీ ఆ పుట్టుడుతోటే సెలైన్లు, సూదులు, NICలో చచ్చి బతికిండు నా బేబీ. చచ్చి బతికింది అవి ఏమి అనొచ్చు, బట్ ఆ దేవుడు దయ వల్లనైతే ప్రస్తుతానికి మంచిగానే ఉండు. ప్లీజ్ బ్లెస్ చేయండి నా బేబీ మంచిగా ఉండాలని చెప్పేసి. అండ్ నా వాళ్ళు కూడా నాకు మస్తు హెల్ప్ చేసారు. వాళ్ళు లేకపోతే మాత్రం నా బేబీ ఇప్పుడు నా ఒళ్ళో ఏమైపోతున్నాయో అని తలుచుకుంటేనే భయం అవుతుంది. అట్లా నేనాక మళ్ళా తీసుకొని వచ్చినాక ఎత్తుకోవడానికి కూడా భయమైంది. చిన్నగా ఉంది, వెయిట్ తక్కువ ఉండేసరికి చిన్నగా ఉంది. ఎత్తుకోవడానికి కొన్ని రోజుల దాకా కొంచెం భయం అయ్యేది. నాకు పాలు ఇవ్వాలన్నా కూడా అసలు రొమ్ము పట్టడానికి రాకపోయేది మా బేబీకి. అండ్ నాకు బాబు పుట్టిండు. నా బాబు నిజంగా ఒక 2 పోయిన తర్వాత భగవంతుడు ఇచ్చిన ప్రసాదం నాకు బతకడానికి ఒక హోప్ ఇచ్చేయండు నా కొడుకు. ఇన్ని రోజులు ఎందుకు ఏమి లైఫ్ అసలు ఎక్కడ పోతుంది, ఏంది అసలు ఏం లైఫ్ అనుకున్న టైంలో నా బాబు నాకు పుట్టడం వల్ల నా లైఫ్కి ఒక లక్ష్యం అంటూ, నా లైఫ్కి ఒక మార్గం అనేది వేసిండు నా కొడుకు. మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిజంగా నేను ఎంత సంతోషపడ్డానో ఎంత బాధపడ్డానో అంత సంతోషపడ్డా. ఈ పుట్టిన టైంలో మాత్రం మస్తు భయం అయ్యింది. దేవుడు ఇచ్చినట్టే ఏం చేస్తాడో ఏమో, అసలు ఏందన్నా అంత బాధ అయ్యింది. బట్ దేవుడు మాత్రం కరుణించిండు. చాలు నాకు ఆ శివయ్య శ్రీశైలం పోయి వచ్చినందుకు ఆ శివుడు నాకు అనుగ్రహించిండని అనుకుంటున్నా. నాకు ఇప్పుడు అక్కడికే మొక్కిన తీసుకొని వస్తా అని చెప్పేసి, కానీ వీలైతే లేదు, పోవాలి. వర్షాకాలం వచ్చింది కదా, ఈ వానలకు చిన్నపిల్లగాన్ని వేసుకొని ఎట్లా పోవాలని చెప్పేసి అయితే ఆగిన. వర్షాకాలం ఆగిన తర్వాత నా కొడుకుని తీసుకుని ఆ శివయ్య దర్శనానికి అయితే ఖచ్చితంగా పోతా. అండ్ మా వాళ్ళకు కూడా పేరున మా తమ్ముడు లేకపోతే మాత్రం నిజంగా ఇప్పుడు నా కొడుకు నా చేతులు ఉండకపో, అదైతే గ్యారంటీ చెప్తా.
నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకుండా పైసా పెట్టుడు చూడడానికి కూడా ఉండాలి చేయడానికి. మా అక్క ఇద్దరు పిల్లల్ని ఆడపిల్లల్ని ఇద్దరిని ఇచ్చిపెట్టి వచ్చి రాత్రింబగళ్ళు నిద్రగాసి హాస్పిటల్ ఉంది అంటే ఎవరు ఉంటారండి ఇవాళ రేపట్లో ఎవరికి అవసరం. ఎంత అక్క అయినా చెల్లి అయినా ఒక ఫ్యామిలీ ఏర్పడినంత వరకు ఏ ఫ్యామిలీ వచ్చిందంటే నా ఫ్యామిలీ అనేది తిరుగుతాడు. లేదంటే అక్క మంచిదైనా బాగా అట్లుంటుంది. మళ్ళీ అన్న వదిన ఎవరో ఒకరు, కానీ నా ఫ్యామిలీ మాత్రం నా చేయి వదలలేదు. నాకు ఈ టైంలో నా కష్ట సమయం వచ్చినప్పుడు మాత్రం నా ఫ్యామిలీ నా చేయి ఇచ్చిపెట్టలేదు. ఇప్పటికీ రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తారు మా వాళ్ళు. బుడ్డోడు ఎట్లుండు, ఏం చేస్తుండు, ఏంది. మొన్నటిదాకా మా ఇంటికాడనే ఉన్నా వచ్చేసిన. 5 months పడ్డాక వీనికి ఇంజెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇవ్వలేదు ఇంజెక్షన్స్. పుట్టినప్పుడు పుట్టినప్పుడు వెయిట్ తక్కువ ఉందని చెప్పేసి ఇంజెక్షన్స్ ఇవ్వలేదు. 5th monthలో ఇస్తారు అంటే తీసుకొని వచ్చిన ఇక్కడనే ఉందన్నమాట. డైలీ కాల్స్ చేస్తారు వీని చూడడానికి. అట్లా నిజంగా చెప్తున్నారా, చాలా ఫేస్ చేసిన నేను ఇష్యూస్. పుట్టకపోతే పెళ్ళి కాకుండా బాధ అయితే లేదని నా నలుగురే అంటారు. పెళ్ళి అయిన తర్వాత 1 year కాగానే పిల్లలు పుట్టలేదని వాళ్ళే అంటారు. మళ్ళీ పుట్టిన తర్వాత ఇంకేదైనా అయినా అయ్యో ఇది పాపిష్టిదో దరిద్రం ఇట్లా అయిందని వాళ్ళే అంటారు. నిజంగా ఈ లోకంలో ఎట్లా బతకాలో కూడా అర్థం కాదు. అందుకే నేను జనాల మాటలు వినను మ్యాక్సిమం. నేను ఎవరన్నా అన్నా కూడా వాళ్ళు మంచిగా చెప్తే ఓకే తీసుకుంటా. ఏదన్నా కూడా ఈ చెవితో నేను ఆ చెవితో వదిలేస్తాను. అందుకే మ్యాక్సిమం నేను ఎవరితో కలవడానికి ట్రై చేయ. అంత వీలైనంత వరకు నాది నేనేందో నా బ్రతికేందో నేను చూసుకుంటా. కానీ ఎవరి విషయాలలో ఏలు పెట్టాను, కాలు పెట్టాను. ఒకరి విషయాలు పట్టించుకోను. నా విషయం ఇంకొకరికి చెప్పను. నా బ్రతికేందో నేను బతుకుతా అంతే తప్పించి మ్యాక్సిమం పోను. ఇదండి నా కథ అయితే. అండ్ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుందని అయితే కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.